ఇది అసలు టీజర్ కాదు, ఇది ఇంకా దీనికి వేరే పేరు ఏదో పెట్టాలి. అంటే టీజర్ ఇంతసేపు ఇచ్చా అనేది ఒక ఎగ్జాంపుల్ చూపించారు. బట్ 2 ఏళ్ల క్రితం సునామీ కాదు, ఇప్పుడు సునామీ అవుతుంది. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ నిజంగా అంత పెద్ద డైలాగు నేను పొద్దున్న యాక్చువల్లీ ఎస్కేన్ నాకు టీజర్ చూపిస్తూ ఆపాడేమో అని చూస్తున్నాను, బట్ ఆపలేదు, ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. సీరియల్స్ పేర్లు చెప్తున్నాడు, తిండి అంటున్నాడు, అదంటున్నాడు, మొగుడు అంటున్నాడు, మళ్ళీ ఉప్మా మాడింది అంటున్నాడు. అసలు ఇన్ని డైలాగులు ఎక్కడ గుర్తు పెట్టుకున్నాడు బాబు అనుకున్నాను నేను. అసలు నిజంగా అంటే ఒక డైలాగ్ చెప్పేటప్పుడు అందులో ఎక్కడ మాడ్యులేషన్స్, ఎలా ఎక్కడ నొక్కాలి, ఎక్కడ చెప్పాలి, ఆ హైపు, అంటే తను రియల్ పర్ఫార్మర్. తను నిజంగా ఏదో ఆటగాటనంగా వచ్చాడు సంపూర్ణేష్ బాబు, అలా కాదు. హీజ్ ఎ పర్ఫార్మర్ అని ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ. చాలా బాగుంది నిజంగా. ఇలాంటి టీము రాజేష్ అక్కడేం వేరే పేర్లు పడతా ఉంటాయి, స్టీఫెన్ శంకర్, రోనాల్డ్ డక్, ఇక్కడ వేరే పేర్లు ఉంటాయి, అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ యాక్చువల్గా రాజేష్ నాకు 2 years బ్యాక్ నుంచి, అంటే తను ఫస్ట్ డే టీజర్ దగ్గర నుంచి కూడా వీళ్ళ టీంని ఫాలో అవటం, అంటే ఆడియన్స్ని తనకున్న బడ్జెట్లో ఎలా ఎంటర్టైన్ చేయాలి, తనకున్న పరిధిలో థియేటర్కి ఎలా రప్పించాలి అని తను చేసే ప్రయత్నం నిజంగా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. నిజంగా ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చాలా పెద్ద హిట్ అవుతుంది.